హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? బాగున్నారా? సో ఈరోజు మీ ముందుకి ఫుడ్ ఛాలెంజ్తో వచ్చాను. అది ఏంటి అంటే పానీపూరి ఛాలెంజ్ అనమాట. మా డాడీతో నేను పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇద్దరం 2 ప్లేట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇద్దరికి చెరు సమానంగా వేసుకొని ఫస్ట్ ఎవరు తింటారో దాంట్లో ఓడిపోయిన వాళ్ళకి పచ్చిమిరపకాయ అనమాట. పచ్చిమిరపకాయ కొరకాలి. సో చూద్దాం పచ్చిమిరపకాయ ఎవరు తింటారో. నేను తింటాను, మా డాడీ తింటారు. సో ఇద్దరికి సేమ్ అయితే వేస్తున్నాను. పది సో ఇద్దరికి 10 అనమాట. అలాగే మా సైడ్ బఠానీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓన్లీ బఠానీకి ఇది వచ్చేసి రసం, అదే దాంట్లోకి చారు. కానీ విజయవాడలో ఉన్నంత టేస్ట్ ఇక్కడైతే ఉండదు. నాకు అక్కడే బాగా ఇష్టం. ఇలా పట్టుకున్నాను, అటు చూపించు, ఇలా ఇలా చూపించు, ఇలా ఇటు తిరుగు, నా ఇట్లా తిరుగు. సో రెడీయా పానీపూరి ఛాలెంజ్కి? ఇంక ఇప్పుడు ఇద్దరం అనమాట. ఆగు. సో ఇద్దరం సేమ్ పెట్టుకున్నాము. ఇది ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళైతే పచ్చిమిరపకాయ తినవసరం లేదు. ఒకళ్ళు తినేసి ఒకళ్ళు ఓడిపోయారు అనుకుంటే పచ్చిమిరపకాయ తినాలి మన ఫ్రెండ్స్ ముందే. ఓకే అది ఎన్ని మినిట్స్లో అంటే కరెక్ట్గా 10 పూరి కాబట్టి 10 మినిట్స్ అనమాట. 10 నిమిషాలు. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్, గో. ఆహా, రెండు పెట్టుకొని తినాలి స్లోగానే. 3 ఫినిష్ చేయాలి. ఇది రసము, అది మొత్తం. అలా కాదు నానా, నేను ఫూల్ ఆడామంటే నేనైతే పచ్చిమిరపకాయ తినిపిస్తా. దాంట్లో బఠానీ కూడా లేదు ఫ్రెండ్స్, అయినా తినేస్తున్నాడు. అలా వద్దు నాన్న, అలా అయితే పచ్చిమిరపకాయ తింటావు. ఇలా హోల్ చేసి దీని నిండా బఠానీ పెట్టుకొని, ఇది జ్యూస్ నిండా. ఓకే. జ్యూస్ ఆడితే ఇవ్వన్నాను స్లోగానే. 10 నిమిషాల టైం. సో ఖచ్చితంగా మా డాడీ అయితే పచ్చిమిరపకాయ తింటారు. ఫుల్ స్పైసీగా ఉంది. సో నేను తింటాను. మా డాడీ చెప్పు, ఏదన్నా మాట్లాడినానా? ఏం స్పైసీ పగిలిపోతుంది. అమ్మో, ఈ బాగుంది కానీ స్పైసీగా ఉంది. బాగుంది.
నేనే గెలవాలి, నేనే గెలవాలి. గెలని కోరిక. మా డాడీ అయితే అలా మా డాడీ పానీపూరిని కావాలని నలిపేసి తినేస్తున్నారు. సో నేనైతే వీడియో ఇవ్వను, అంతా రన్ వీడియో అవుతుంది. అది నాకు ఇష్టం, నాకు ఇష్టం. బా సూపర్ ఉన్నాయి. పులుపు తక్కువ ఉంటాయి. అమ్మో పులుపు కదా, అది టేస్ట్ లేదు, అదే ఆ టేస్ట్ లేదు, ఆ ఫీల్ లేదు. విజయవాడలో సూపర్ ఉంది పానీపూరి అంటే కేక. ఒక సీక్రెట్ అండి, ఈ పిల్ల చదువుకునేటప్పుడు 10వ క్లాస్ అప్పుడు, అదే 9th క్లాస్ అప్పుడు నేను జోక్ చేసేవాడిని. రానా పానీపూరి తిందామని నేను అనేవాడిని. ఏంటమ్మా పానీపూరి అనేవాడిని. రానా బాగుంటుందని. అయితే చిన్న మసాలా ఉంటుంది సార్, బఠానీ, అవి కొట్టి కొడితే సూపర్గా ఉంటుంది, భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది మసాలా. కానీ మేము ఎక్కువ ఏం తింటాం అంటే పావు బజ్జీ, పావు బజ్జీ, పావు బజ్జీ సో బాగుంటుంది. పోసుకో. బాగుంటుందండి పానీపూరి, చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైన ఫుడ్. అయితే ఎక్కువ తినకూడదు, సో అప్పుడప్పుడు తినాలి కాబట్టి. లైట్ ఫుడ్ ఏంటంటే ఓన్లీ స్నాక్స్. ఎలాగా చికెన్ కట్లెట్స్, బెడ్ కట్లెట్ అవి ఉన్నాయా, నేను వంట మాస్టర్, నాకు తెలిసి ఐడియా ఉంది బాగా. పిల్లలకి ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఫుడ్ కావాలని చెప్పేసి మా పాపతో ఇవాళ కావాలని చేయించానండి. మా పాపతో కావాలని చేయించారు, కానీ మేము డ్రింక్ చేస్తాం కదా, అయినా సరే యంగ్లాగా ఉన్నా కదా, ఉన్నా లేదా, ఏంటంటే ఫుడ్ కంట్రోల్ వద్దమ్మా. సో ఫైనల్గా మా డాడీ ఓడిపోయారు, నేనైతే గెలిచా. చూసారుగా, మాటల్లో పెట్టేసి నేనైతే తినేసాను. ఫ్రిడ్జ్లో పచ్చిమిరకాయ ఉంది, ఎత్తురా తాతకి పచ్చిమిరకాయ. ఎందుకు ఓడిపోయావు పచ్చిమిరకాయ, అక్కడ అందరికి ఆడియన్స్ ముందు చెప్పేశా. తింటాం. లైట్గా తినాలి. ఐ లైక్ ఇట్. మేడం పైన బాక్స్లో ఉంది చూడు, నన్ను వెళ్ళు నాన్న, పచ్చిమిరకాయ తెచ్చి ఆడియన్స్ ముందు తినాలి. సో ఫైనల్గా తినాలి నాన్న, పచ్చిమిరకాయ తెచ్చుకొచ్చినది. వాటర్ బాటిల్ ఇక్కడికి వచ్చిపోతుంది కదా సాయి. సైడ్ బాక్స్లో ఉంటుంది చూడు, ఇయ్యా ఒక్కటి ఛాలెంజ్ పెట్టాను కాబట్టి అంత స్పైసీగా ఉన్నా నేను తిన్నా. సో మాటలు చెప్పుకుంటూ ఉండిపోయి వాటర్ ఇతరా చూపించాలకి, ఇలా పట్టుకో పైకి, ఇలా వెనక్కి రా గోడ వైపుకి. ఇది రాయలసీమ అండి, చిత్తూరు జిల్లా. ఇంత కాయకి పగిలిపోద్ది వేడి, మీకు అర్థమే ఉంటుంది. చూడండి ఒకసారి, సన్నగా ఉంటుంది కాయ. సో ఫైనల్గా మా డాడీ అయితే ఓడిపోయారు కదా, పచ్చిమిరకాయ అయితే తింటారు ఇప్పుడు. సో చూపించినానా, ఛాలెంజ్ కాబట్టి తినాలి, వాళ్ళకి చూపించు. ఓకేనా ఛాలెంజు? సో రాయలసీమ పచ్చిమిరపకాయ అంటే అసలు చెప్పవసరం లేదు,
ఫుల్ అంటే ఫుల్ కారం. సో అయినా తిన్నారు. సో ఫైనల్గా ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇలా పెట్టినా ఛాలెంజ్ కంప్లీట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ అవుతాం. సో మా ఛాలెంజ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయాలి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నువ్వు ఖర్చు మధ్యలో